హలో గాయ్స్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చారు కదా. సో మరి దీని తర్వాత దీని గురించి రవిచంద్రన్ అశ్విన్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే మరి అశ్విన్ ఏమంటున్నాడు అంటే రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి సో మరి కెప్టెన్సీ రేస్లో వచ్చేసరికి ముందంజలో ఉండేది ఖచ్చితంగా బుమ్రాని కెప్టెన్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. మనకి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే ఇండియన్ క్రికెట్ టీంలో ఈ ఇంగ్లాండ్ సిరీస్లో బుమ్రా ఒకడే. సో అటువంటి బుమ్రాకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్తే కొంచెం ఆల్రెడీ అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టీంని మంచిగా తీసుకెళ్తాడు ముందుకి. సో ఇటువంటి సిచ్యువేషన్లో వేరే యంగ్స్టర్కి కనుక ఛాన్స్ ఇచ్చారు అంటే అది కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక యంగ్స్టర్ కెప్టెన్గా చేశాడు అంటే అది ఖచ్చితంగా ఒక సవాల్ అనే చెప్పాలి. సో ఇటువంటి సినారీలో బుమ్రాకి ఇంగ్లాండ్ సిరీస్లో కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అశ్విన్ అయితే అభిప్రాయపడటం జరిగింది. సో అయితే దీని తర్వాత అతను అంటుంది ఏంటంటే అతను వర్క్ లోడ్ని దృష్టిలో పెట్టుకొని మనం అనుకుంటే జరిగేది కాదు కాబట్టి సెలెక్టర్స్ తన వర్క్ లోడ్ మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలా లేదా అనేది సో తర్వాత వాళ్ళే నిర్ణయించుకుంటారు. సో అయితే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత చూసుకుంటే కెప్టెన్సీ రేస్లో శుభ్మన్ గిల్ అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరు కెప్టెన్ వైస్ కెప్టెన్ రేస్లో ఉన్నారు. సో మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే వీళ్ళ గురించి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి కూడా అతను మాట్లాడాడు. అయితే ఇక్కడ అతను అంటుంది ఏంటంటే రోహిత్ శర్మ చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్ వరకైనా ఆడతాడు అనుకున్నాను. సో ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఇంకో 2 years ఆడతాడు అనుకుంటే సో తను కూడా ఇటువంటి డెసిషన్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరు కూడా ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇండియన్ టీంకి ఇది ఒక పరీక్ష టైం అని చెప్పేసి నేను అనుకున్నానని చెప్పేసి కూడా అశ్విన్ అయితే మాట్లాడటం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఒక టెస్ట్ టైమే మనకి ఇండియన్ టీంకి. ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉన్నోళ్ళు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయం. సో కాబట్టి ఏదైనా సరే ఇంగ్లాండ్ సిరీస్లో మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, సో గెలవగలుగుతారా లేదా, సో ఏం జరిగింది అనేది సో టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత అయితే దీని గురించి మాట్లాడుకుందాం. సో ఏదైనా సరే అశ్విన్ చేసిన ఈ కామెంట్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.